ఏదైనా వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 93వ కీర్తన 2వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. సదాకాలము ఉన్నవాడవు నీవే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువారు ఆయన నిత్యము ఉండేటటువంటి దేవుడు. ఆయన కొంతకాలం మట్టుకునకు కాదు గాని సదాకాలము అనగా ఎప్పటికీ ఆయన ఉండేటటువంటి దేవుడు. ఈ మాటను గూర్చి ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా క్రీస్తు పూర్వం 730వ సంవత్సరంలోనే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు గారిని గురించి అక్కడ తెలియపరిచినటువంటి మాట ఏంటంటే నిత్యుడగు తండ్రి అనేటటువంటి సంగతిని ఇక్కడ చెప్పుటను మనం గమనించగలం. ఆయన సదాకాలము ఉండేటటువంటి దేవుడు. 48వ కీర్తన 14వ చరణంలో ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ప్రాణాపాయమే వచ్చినా ఆయన మనలను ఎన్నడూ విడువక ఆయన నడిపించేటటువంటి సదాకాలము ఉండే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే మనం జీవించేటటువంటి ఈ జీవిత కాలంలో ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన మనల్ని విడిచిపెట్టక మన ప్రతి అవసరం తీర్చేటటువంటి దేవుడు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనంలో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని సదాకాలం ఉండేటటువంటి దేవుడు ఈ మాటలను మనకిక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ భూమి మీద మనము అనుకునేటటువంటి ఏ ఒక్కరు కూడా మనకు నిత్యము ఉండేటటువంటి వారు కాదు. మన జీవితం దేవునితోనే అది నిత్యము ఉండే అనుబంధాన్ని కలిగి ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాను. గనుక యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఈ లోక రక్షకుడుగా వచ్చింది కొంతకాలం ఈ లోకంలో ఉండి ఆ తర్వాత మనకు తెలియని స్థితిలో ఆయన ఉండుట కొరకు కాదు గాని ఈ లోకంలోనికి వచ్చి నిత్యము ఉండే తండ్రిని మనకు ఆయన తన జీవితం ద్వారా చూపించి నిత్యము ఉండేటటువంటి ఆ రాజ్యం గురించినటువంటి సంగతులు బోధించి మనము నిత్యము ఆయనతో కూడా ఉండటానికి స్థలం సిద్ధపరచు నిమిత్తమై యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చెప్పబడినటువంటి వాక్య ప్రకారంగా ఆయన మహామహిమలోనికి వెళ్ళి ఉన్నారు. తిరిగి మరలా మన కొరకే ఆయన రాబోతున్నటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేయటానికి సంతోషిస్తున్నాను. అయితే ఆయన తన శిష్యులతో పలికినటువంటి అనేక మాటల్లో ఆఖరి మాటలు మనం పరిశీలన చేసినట్లయితే అనగా ఈ భూమి మీద ఆయన సజీవుడిగా శరీరధారిగా ఉన్న దినాల్లో చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుటను మనం గమనించగలం. ఇహమందు ఆయన మనతో ఉండే దేవుడు, పరమందు నిత్యము మనతో ఉండేటటువంటి దేవుడు, మనలను సృజించినటువంటి దేవుడు. మన ప్రతి వయసులో, మన ప్రతి పరిస్థితిలో, మన ప్రతి ఇబ్బందిలో ఆయన సదాకాలము ఉన్నవాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే ఆయన లేని క్షణం ఈ లోకంలో ఏది కూడా మనకుండదు. కొన్ని సందర్భాల్లో ఎంత ప్రార్థించినా దానికి తగిన జవాబు పొందనప్పుడు, ఎంత కన్నీరు కార్చినా ఆదరింపబడినప్పుడు మనం తలుస్తూ ఉంటాం దేవుడు లేడేమోనని. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనంలో రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను అనేటటువంటి ఇక్కడ మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ వచనంలో కూడా రాయబడిన మాట మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఆయన ఉన్నవాడే కానీ మన అవిధేయత, మన పాపము దేవుని యొద్ద నుండి మనం పొందవలసిన ఆదరణను, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నటకును అపవాది కలుగు చేసే ఆందోళనకు మనం అవకాశం ఇవ్వటానికి కారణం గనుక
సదాకాలం ఉండేటటువంటి దేవుడు, మరణం వరకు మనల్ని నడిపించేటటువంటి దేవుడు, ముదిమి వచ్చు వరకు మనలను ఎత్తుకునేటటువంటి దేవుడు, విడిచిపెట్టక యుగయుగాలు తనతో కూడా మనలను ఆయన నిలబెట్టుటకై సిద్ధపరిచేటటువంటి ఈ గొప్ప దేవుడు, ఈ మాటలు విన్న మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ లోటును, ఆ నిరాశను, నిరుత్సాహం తొలగించి ఇప్పుడే విన్న ఈ మాటల ద్వారా ఆయన ఉన్నాడు అనేటటువంటి విశ్వాసంతో కూడిన ధైర్యంతో ప్రతి ఒక్కరూ బలవంతులగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. కృంగిన వారిని, దుఃఖితులను, ఆదరణ లేని స్థితిలో ఉన్న వారిని ఆదుకొనుమని మీ సన్నిధిలో మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాను. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి మా ప్రియులకు, ఈ లోకంలో ఉన్న కాలమునకును పరమందు నిత్య జీవనకును వారి ఆత్మలను సిద్ధపరచమని వేడుకుంటున్నాను. నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడే ధైర్యం యేసు క్రీస్తు నామమున కలుగును గాక. అనాథలను, విధురాండ్రను, దిక్కులేని వారిని, వృద్ధాప్యమందున్న వారిని దర్శించండి. యేసు క్రీస్తు నామమున స్తుతించి బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించును గాక. ఆమెన్.